తెలుగు దినపత్రికకు ఒక ఆర్టికల్ రాసిండ్రు, బ్రాండ్ వాల్యూ అని. బ్రాండ్ వాల్యూ మాజీ ఎంపీ ఒక బ్రాండ్ ఉంది మీకు. రాజకీయాలు తక్కువ, అభివృద్ధి ఎక్కువ పనులు చేస్తారు అనేది తండోపతండాలుగా రోజుకు 2 నుంచి 3 వేల మంది యాదాద్రి టెంపుల్కి ఎట్లా పోతున్నారో అట్లా పోతున్నారు. ప్రజల్లో ఉన్న పలుకుబడి ఉన్నదని నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం తమదే ఉన్నదని వాళ్ళే అంటున్నారు. మా అభ్యర్థి డమ్మీ అభ్యర్థి. ఎవడు పెట్టమన్నాడు? వీళ్ళు డబ్బులు పంచకుంటే ఓటర్లకు డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా రాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇది నేను చెప్తున్నా కదా. వారిదే ఆధిపత్యం ఉన్నది, వారి మాట చెల్లుబాటు అవుతుందని ఒక సందర్భం ఉన్నది. దాన్ని మీరు బ్రేక్ చేసుకొని బయటికి రాగలరా? త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా కాషాయకు కంచుకోట కాబోతున్నది. వీళ్ళందరూ మళ్ళీ వచ్చి మొన్న కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం వచ్చిండ్రు. అది ఈసారి కేసీఆర్ యాత్రతో బీఆర్ఎస్లో కదలిక వచ్చింది. కేసీఆర్ చేతులు కాలేక ఆకులు పడుతుంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నది మేకపోతే గాంభీర్యం తప్పితే. నమస్తే. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పూర నరసయ్య గౌడ్ గారు బరిలో ఉన్నారు. ఇంతకు ముందు పోటీ చేసినప్పటి వాతావరణానికి ఇప్పటికీ మౌలికంగా కొన్ని విషయాల్లో తేడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఈసారి తను గెలిచేందుకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి, మునుపటి కంటే ఈసారి సానుకూలంగా అనుకూలంగా ఉన్న అంశాలు ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. వారు మన దగ్గరే ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గంలో వాస్తవానికి అది లెఫ్ట్ కంచుకోట, బీఆర్ఎస్ అది కూడా మీరు గెలిచినే ఉన్నది. అది కాంగ్రెస్, బీజేపీ అవకాశాలు లేని దగ్గర నుంచి మీరు బరిలో ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీకి ఉన్న అనుకూలమైన అంశాలు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా ఏంటంటే ఈరోజు భువనగిరే కాదు, యావత్ దేశంలో అనుకున్న అంశాలు మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలన, భువనగిరికి వస్తే డాక్టర్ పూర నరసయ్య గౌడ్, ఈ 3 అంశాలు ప్లస్ ఆఫ్కోర్స్ మా క్యాడరు, మా ఆర్గనైజేషను, నిబద్ధత కలిగినటువంటి మా క్యాడరు, వీళ్ళన్నీ ఒక పంచతంత్రాలుగా పంచవర్ష ప్రణాళికలాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా భువనగిరిలో ఈ గెలుపుకు ఇవి దోహదపడతాయి. కానీ ఎందుకో మునుపు ఇంత కనబడలేదు. కానీ ఈసారి నరేంద్ర మోడీ అనే ఒక పేరు, మరి దాంట్లో మీరు సోషల్ మీడియాని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిరా లేకపోతే కనుక ఇంక తెలియదు. కానీ గ్రామాల్లో కూడా ఈసారి మోడీ పేరు ఎక్కువ వినబడుతుంది. రీజన్ ఏమై ఉండవచ్చు మీ ప్రచారం? ప్రధానంగా ఏంటంటే ఏ చెట్టు మొక్క అయినా కూడా వృక్షం కావడానికి టైం పడుతుంది. బీజేపీ పార్టీ 2 ఎంపీల దగ్గర నుంచి ఈరోజు 303 ఎంపీలు అయింది. ముందు 400 ఎంపీలు అవుతుంది. ఏదంటే గ్రాడ్యువల్ గ్రోత్, అకస్మాత్తుగా ఏదో వేవ్ వచ్చేది కాదు, పోయేది కాదు. దీని ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి బీజేపీ అంటే నిబద్ధత, బీజేపీ అంటే దేశ భద్రత, బీజేపీ అంటే ఒక నిస్వార్థమైనటువంటి పార్టీ, బీజేపీ అంటే నేషన్ ఫస్ట్, అంటే దేశం మొదలు, పార్టీ తర్వాత, కుటుంబం ఆఖరు అనే సిద్ధాంతం నడుస్తుంది. కాబట్టి బీజేపీలో రాను ప్రజల్లో బీజేపీ దేశంలో ఉండాలి, బీజేపీ ప్రభుత్వం ఉండాలి. ప్రత్యేకించి మోడీ గారు కూలి పనికి చేసుకుంటున్నారు కదా ఇప్పుడు, ఉపాధి హామీ కూలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుందంటే మీరు ఏ స్థాయికి ప్రజలు ఆలోచన విధానం మారిందో అర్థం చేసుకోండి. సరిగ్గా ఏడాదిన్నర కింద మీరు తెలుగు దినపత్రికకు ఒక ఆర్టికల్ రాసిండ్రు, బ్రాండ్ వాల్యూ అని. బ్రాండ్ వాల్యూ మాజీ ఎంపీ ఒక బ్రాండ్ ఉంది మీకు, డాక్టర్ ఒక బ్రాండ్ ఉంది మీకు. ఈసారి చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారిని కాదని మీ వైపు ఎందుకు ఉండొచ్చు? మీ బ్రాండ్ వాల్యూ ఏ అంశాలకు ఉపయోగపడవచ్చు? ప్రధానంగా పూర నరసయ్య గౌడ్ని చూస్తే ఏంటంటే, చాలామంది మంచివాడు, నిబద్ధత కలిగినవాడు, హానెస్ట్ పొలిటీషియన్ అనే బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్నాను. నెంబర్ 2, రాజకీయాలు తక్కువ, అభివృద్ధి ఎక్కువ పనులు చేస్తాడు అనేది నాకు బ్రాండ్ వాల్యూ. 3వది, నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈరోజు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టర్మ్ ఎంపీ అయ్యాను, 9,000 కోట్ల నిధులు, 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎయిమ్స్ వివిధనగర్ హాస్పిటల్లో తండోపతండాలుగా రోజుకు 2 నుంచి 3 వేల మంది యాదాద్రి టెంపుల్కి ఎట్లా పోతున్నారో అట్లా పోతున్నారు. 10 రూపాయల ఓపీ సంవత్సరానికి, ఉచిత కార్పొరేట్ స్టైల్ వైద్యం. గతంలో నేను తెచ్చాను. ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ
వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాస్పోర్ట్ కేంద్ర వేలాది మంది పాస్పోర్ట్ పొందారు అక్కడ. ఎంఎంటీఎస్ అఫ్కోర్స్ స్టార్ట్ కాలేదు, ఇంకా పనులు అవుతున్నాయి. 524 కిలోమీటర్ జాతీయ రహదారులు నా పీరియడ్లో వచ్చినాయి. ఈరోజు ఆ రోడ్లన్నీ ఆన్ గ్రౌండ్ ఉన్నాయి, ప్రజలు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా జనగాంలో మాతా శిశు హాస్పిటల్ 100 పడకలు నేను పెట్టించాను. ఈ మాతా హాస్పిటల్తో 400 డెలివరీస్ పర్ మంత్ అవుతున్నాయి. పర్ మంత్ యావరేజ్ 400 డెలివరీస్. అదేవిధంగా చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించాను. కులవృత్తుల భవన్ తెచ్చాను మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్కు. నర్సన్న బీమా కుటుంబానికి ధీమా అని ఒక అవేర్నెస్, మీకు తెలుసు కదా స్లోగన్, మీరు రాసింది అది. 60 రూపాయలకు 5 లక్షల బీమా, ప్రమాద బీమా. ఇవన్నీ ఏంటంటే గతంలో ఏ ఎంపీ చేయలేదు. ప్రత్యేకించి నాకంటే ముందర రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, 0 మార్క్స్ డెవలప్మెంట్లో. దాని తర్వాత వాళ్ళ అన్న వెంకటరెడ్డి వచ్చాడు, ఆయనది కూడా 0 పర్ఫార్మెన్స్. అందుకొరకు ప్రజలు బోర్నర్సేగౌడ్ పాపం గతంలో కోల్పోయాము, మేము తప్పైంది. డాట్సాప్ ఉంటేనే అక్కడ మోడీ ఉంటాడు, భువనగిరిలో బూరా ఉండాలనే ఒక మానసిక, అంటే ఎడ్యుకేటెడ్ దాంట్లో మిడిల్ క్లాస్ దాంట్లో చాలా వరకు వచ్చేసింది, వచ్చింది, పార్టీలకు అతీతంగా వచ్చింది. ఏదైతే సోకాల్డ్ లెఫ్టిస్ట్ మీరు అంటున్నారు కదా, లెఫ్టిస్ట్ కానీ కంచుకోటలు కానీ ఏ కోటలు లేవు. ఈరోజు బోర్నర్సేగౌడ్కు భువనగిరిలో వేయాలి, మోడీ గారు దేశంలో ఉండాలని స్పందన రావడంతో మన గెలుపుకు సునాయాసం అవుతుంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లానే శాసిస్తున్నారు వాళ్ళు. అంటే దాన్ని మనం ఇక కమ్యూనిటీ అంటామా, లేకపోతే కనుక పలుకుబడి అంటామా, ఏమంటాం, వాళ్ళ దాంట్లో ఉంది అనే ఒక అభిప్రాయం అయితే ఉన్నది కదా. అది వాళ్ళు బాహుబలిలు కాదు, బెలూన్లు. బెలూన్ బల్బులు. ఎవరిద్దరు? రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, గతంలో రాజగోపాల్ రెడ్డి నా చేతికి మీదనే ఓడిపోయింది కదా. ఎగ్జాంపుల్ తీసుకో, గతంలో రెండోసారి వెంకటరెడ్డి గారు 5,000 మెజార్టీ, అది కూడా నాకు బుల్డోజర్ గుర్తు రావటం, వివిధ కారణాల వల్ల ఓడిపోయినట్టే కదా, సావు తప్పి కన్నులట్ట పోయినట్టు. వాళ్ళకి అర్ధబలం, అంగబలం, అన్ని బలాలు ఉన్నా ఓడిపోయినట్టే కదా. వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు కదా. రాజగోపాల్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బైపోల్ ఎలక్షన్లో, అదే ఈటల రాజేందర్ గారు బైపోల్ ఎలక్షన్లు గెలిచారు, బై ఎలక్షన్లో. మన ఈయన రఘునందన్ గెలిచారు, కానీ ఘోరంగా వైఫల్యం చెందారు ఇక్కడ. మునుగోడు సొంత బలం ఉంటే ఎట్లా ఓడిపోతారు? అది కూడా ఒక రాష్ట్ర బడ్జెట్ ఆయనకు పార్టీ సపోర్ట్ చేసింది. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ఎన్నికలకు ఇచ్చే ఖర్చు ఈ మునుగోడులో ఇచ్చింది. అంత భారతదేశ మన బీజేపీ చరిత్రలో ఎవరికి అంత సపోర్ట్ చేయలే, అంత సపోర్ట్ ఉన్నది, సపోర్ట్ చేసింది. అయినా ఓడిపోయాడు కదా. అది 1000, 2000 కాదు, 10,000 ఓట్లతో ఓడిపోయారు కదా. నేను బోర్నర్సేగౌడ్ ఆ పార్టీలో ఆ స్థానంలో టైంలో జాయిన్ కాబట్టి ఏమైంది, ఒక 30,000 ఓట్లతో ఓడిపోయేవాడు 10,000 పరిమితమయ్యాడు. అదే రోజు మా అధిష్టానం నాతో ఒత్తిడి తెచ్చి అయిపోడు ఎలక్షన్లో, మునుగోడు ఎలక్షన్లో జాయిన్ కాకుంటే రాజగోపాల్ రెడ్డి 30,000తో ఖచ్చితంగా ఓడిపోయేవాడు. 30,000 మినిమం. ఇప్పుడు మొన్న 10,000తో ఓడిపోయాడు. నేను పార్టీలోకి రాకుండా ఉంటే 30,000తో ఓడిపోయారు. ఏ రకంగా అతను బాహుబలి, ఏ రకంగా శాసిస్తున్నారు మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీరు అంటే విశ్లేషించండి. మీరు ఒట్టిగా లెంత్ విడ్త్ చూసి కాదు, పర్ఫార్మెన్స్ చూడండి. లెంత్ ఎన్ని ఇంచులుండు, ఎన్ని మీటర్లు ఉన్నారు కాదు, ఎంత సొల్లు కబుర్లు చెప్తున్నారు కాదు, ఎంత వాగుతున్నారని కాదు, ఎన్ని పార్టీలు మారిండని కాదు, ఏం చేసిండు, గెలిచిండా ఓడిండా. మొన్న కాంగ్రెస్లో పోయి జంపు కాకుండా గెలుస్తుండనా చెప్పండి. అది కాంగ్రెస్ గెలుపు కానీ రాజగోపాల్ రెడ్డి గెలుపు కాదు కదా, ముమ్మాటి కదా. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఉన్నదని నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తమదే ఉన్నదని, ముఖ్యమంత్రి తమవాడేనని
ఒక బలమైన మెసేజ్ని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనేది ఒకటి. రెండవది క్రౌడ్ పుల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రౌడ్ పుల్లర్స్ అంతా తమ దగ్గరే ఉన్నారని ఒక భావన కూడా ఉన్నది అనేది ఉంది. మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఒకటేంటంటే ఒక బూర నర్సయ్య గౌడ్ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే ఫ్యూచర్ హోంమంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మరియు అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆయన జనగాము ఓడిపోయిన ఎమ్మెల్యే ఏం పేరు ఉండే ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కట్టకట్టుకొని ఈయన రంగారెడ్డి మాల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ కట్టకట్టుకొని బూర నర్సయ్య గౌడ్ అభ్యర్థి ముఖం తెలవకుండా బూర నర్సయ్య గౌడ్ మీద దాడి ఎట్లా చేస్తున్నారు అంటే భయంతోనే కదా. ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చి నామినేషన్లో పాల్గొని 10 లక్షల మంది అనుకుంటే అక్కడ వచ్చింది 10,000, ఆఖర్ల మీటింగ్లో ఉన్నది 3,000. ఆ రోజు ఒకళ్ళని ముఖ్యమంత్రి చేసిండు, ఫ్యూచర్ ముఖ్యమంత్రి. పాప మా కోమటిరెడ్డి వెంకరెడ్డిని గ్యాస్ కొట్టిపోయింది. అర్హతలు ఉన్నాయన్నారు. అదే ఇక ఇంకో మా ఈయనకు రాజగోపాల్ రెడ్డికి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ భ్రమలో ఆయన ఉన్నాడు. మాది లక్ష్మీనరసింహ స్వామి మీద కూడా ప్రమాణం చేసి నేను రుణమాఫీ చేస్తానని చేసిపోయాడు. అంటే దీని అంతటికి కారణం ఏంది? మీకు భయపడి చేస్తున్నారా? మీకు భయపడాను అంతే కదా. బూర నర్సయ్య గౌడ్ని ఒక సామాన్య బీసీ అభ్యర్థి, అంగబలం అర్ధబలం లేని వ్యక్తి, కేవలం క్యారెక్టర్నే నమ్ముకొని మోడీ గారిని నమ్ముకొని క్యాడర్ని నమ్ముకున్న వ్యక్తిని అంత భయంతో ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి ఏంటంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నది మేకపోతే గాంభీర్యం తప్పితే వాళ్ళు ఎందుకంటే గెలిచే అవకాశం లేదు. వాళ్ళే అంటున్నారు మా అభ్యర్థి డమ్మీ అభ్యర్థి. ఎవడు పెట్టమన్నాడు? నేను క్లియర్గా చెప్పాను. గతంలో మనం పోటీ పడ్డాం 2014లో రాజగోపాల్ రెడ్డి నేను. మీకు అంత ఇది ఉంటే అంటే అంత నమ్మకం గెలుస్తామని ఉంటే మీరు రాజీనామా చేసి రండి క్షేత్రం సార్. అప్పుడే అన్నారు మీరైతే విషయం. అప్పుడే అన్నా కదా, నిబంధన తేలుతుంది కదా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా బుచ్చన్న, వీళ్ళు డబ్బులు పంచకుంటే ఓటర్లకు డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా రాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేను చెప్తున్నా కదా, వినండి. ఇదే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడి డబ్బులు పంచకుండా 1000, 2000, 3000 అట్లా పంచకుండా స్థానిక నాయకుల్ని 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొనకుండా వీళ్ళు రాజకీయం చేస్తే ఇద్దరు అనుచరులు కూడా ఎంపడి ఉంటారు. ఈ సంగతి రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు. వీళ్ళకి కేవలం ధన రాజకీయం తప్పితే శూన్య అభివృద్ధి రాజకీయం. అందుకొరకు వీళ్ళు ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు, పైసలతో నడిపించే నాయకులు. కానీ ఏ మాట కామాట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1-2 కుటుంబాలు, 1-2 సామాజిక వర్గాలు వారిదే ఆధిపత్యం ఉన్నది, వారి మాట చెల్లుబాటు అవుతుందనే ఒక సందర్భం ఉన్నది. దాన్ని మీరు బ్రేక్ చేసుకొని బయటికి రాగలరా? గతంలో వచ్చాను కదా, మొన్న 2014 అయింది కదా. 2014 బీజేపీ ఉంది కదా. బూర నర్సయ్య గౌడ్ సేమ్ కదా. బూర నర్సయ్య గౌడ్ అంటే వ్యక్తిత్వం ఒకటి ఉంది కదా, మర్చిపోతున్నారు. బూరాకో బ్రాండ్ వాల్యూ ఉంది కదా. బ్రాండ్ వాల్యూ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భువనగిరిలో కాషాయ జెండా ఎగరేసిన తర్వాత త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా కాషాయకు కంచుకోట కాబోతున్నది. ఒక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మీరు రాసి పెట్టుకోండి. వీళ్ళందరూ మళ్ళీ వచ్చి మా డోర్ల దగ్గర నిలబడకుంటే నన్ను అడగండి. పక్క మీరు రాసి పెట్టుకోండి. కానీ ఇక్కడ ఒకటి భారతీయ జనతా ఒకటి గమనించండి, వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నారు. బీజేపీకి మళ్ళీ రావడానికి ఆప్షన్ పెట్టుకున్నారు. అందుకని మోడీ గారిని పల్లెత్తు మాట అంటున్నారా? ఎవరు అనట్లేదు. బీజేపీని పల్లెత్తు మాట అంటున్నారా? ఇది ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, దేశ ఎన్నికలు కదా. సిద్ధాంతపరమైనటువంటి డిస్కషన్ కావాలి కదా. బూర నర్సయ్య గౌడ్ గురించి మాట్లాడుతున్నాడు కానీ మోడీ గారంటే మాట్లాడుతున్నారా? భయం. ఆప్షన్ ఓపెన్ పెట్టుకున్నారు. ఆప్షన్ ఏంటంటే
రేపు ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అలాంటప్పుడు తట్టాబుట్టా చదువుకొని రావచ్చు కదా అనే ఆప్షన్ పెట్టుకున్నాను. నేను రాజకీయాల కూడా చెప్పట్లే, మీరు గమనించండి. గత 15-20 రోజుల్లో ప్రసంగాల్లో ఎక్కడైనా వాళ్ళిద్దరైతే అనలేదు. ఈ 15 నెల రోజుల నుంచి కూడా ఇక ఆ రేవంత్ ఇద్దరు రెడ్డికి మాత్రం తప్పదు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి తప్పదు. అనుకుంటే రేపే ఊడుతుంది కదా పోస్ట్. కానీ చాలా మీరు తక్కువ అంచనా వేస్తున్నారు ఏం వాళ్ళను. నేను తక్కువ అంచనా వేయట్లేదు, మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఓట్లు వేస్తేనే హీరోలు, లేకుంటే జీరోలు. నేను ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఈరోజు ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా మీ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలియదు. మీరు డబ్బులు బూర్నర్సే కాబట్టి డబ్బు ఒకరు పంచదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు పంచకుండా ఎన్నికలకి రండి. ఓపెన్ సవాలా? అయితే ఓపెన్ సవాలు, క్లోజ్ సవాలు ఏదన్నా అనుకోండి. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బీసీ ఎస్సీ ఈక్వేషన్ బలంగా తీసుకొని వచ్చిండ్రు అనేది ఒక చర్చ జరుగుతున్నది. ముచ్చన్న, నేను ఒక డాక్టర్ని, నాది ఏబిసిడి ఫిలాసఫీ మీకు తెలుసు కదా, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్. నాది మీకు తెలుసు, గతంలో కూడా మనం మాట్లాడినాం. ధనం మూలం ఇదం జగత్. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే నా యొక్క ప్రజలు మెయిన్ పొలిటికల్ ఎజెండా. అందులో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అగ్రకుల పేదలు ఉంటారు. సో నాది ఆర్థిక ఎజెండా. ఆర్థిక ఎజెండాలో అత్యధికంగా ఆర్థికంగా వెనుకబడ్డది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. న్యాచురల్ వాళ్ళే ఓనప్ చేసుకుంటారు కదా, అది వాళ్ళే ఓనప్ చేసి అగ్రకుల పేదలు కూడా నన్ను ఓనప్ చేసుకుంటారు కదా. వీళ్ళందరూ నయా పొలిటికల్ జమీందారులు అయిపోయారు. కోమటిరెడ్డి ఒక కుటుంబం, జానారెడ్డి ఒక కుటుంబం, పొలిటికల్ జమీందారుల వాళ్ళు. పొలిటికల్ జమీందారులు, కొత్త పదం. పొలిటికల్ జమీందారులు దేశ్ముఖులు అయిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి 1+1 స్కీమ్ అక్కడ, ఇక్కడ 1+2 స్కీము జానారెడ్డిది. వీళ్ళకి 1+1 ఇంకోటి ఉండే, అది తప్పిపోయింది, అంతే కదా. దీన్ని బ్రేక్ చేయటం అనేది బూరగ నర్సయ్య గౌడ్ లక్ష్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని వర్గాలకు సమన్వయం ఖచ్చితంగా జరిగేటట్లు కాషాయ జెండా కప్పుకొని నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న ఒక చర్చ, బీసీ రిజర్వేషన్లు ఉండవు అని రేవంత్ రెడ్డి అనడము. ఒకటి చెప్పనా, కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సొంత ఎజెండా అంటూ లేదు. దుష్ప్రచారమే వారి యొక్క మేనిఫెస్టో, మిస్ఇన్ఫర్మేషన్ దాని యొక్క మేనిఫెస్టో. ఈరోజు గెలవలేము, బీజేపీకి పరిమితం చేయాలి, 400 సీట్లకు తగ్గకు, అంతవరకు దాన్ని దాటకుండా చూడాలనే దుష్ప్రచారం. ఇది ప్రైమ్ ఎజెండా. రేవంత్ రెడ్డి నుంచి పైన హైకమాండ్ వరకు సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అంటే వాళ్ళ యొక్క ఏదైతే సోషల్ మీడియా అడ్వైజరో పొలిటికల్ అనలిస్టో ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్. ఇప్పుడు బూర్నర్సయ్య గౌడ్ని ఎట్లా చేస్తున్నారో, బూర్నర్సయ్య గౌడ్ సహకరించట్లేదు పార్టీ వాళ్ళు, ఓన్లీ బీసీలో సహకరిస్తుంది ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే దేశంలో కూడా బీజేపీ పట్ల రిజర్వేషన్స్ పోతాయి, రాజ్యాంగం మారుతుంది. ఇది దుష్ప్రచారం. మీరు ఒక్కటి చెప్పనా, ఈరోజు మోడీ గారే ఓ బీసీ ప్రధానమంత్రి కదా, గతంలో ఎవరైనా ఉన్నారా? తర్వాత ఒక ఆదివాసీ మహిళని, ఒక ముస్లింని, ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసినంతా బీజేపీదే కదా. కేంద్ర మంత్రిత్వ వర్గంలో 27 బీసీ మంత్రులు, 12 ఎస్సీ మంత్రులు, 8 ఎస్టీ మంత్రులు ఉన్నారు. మీకు తెలుసా? ఇంకోటి, మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎంపీలలో కాంగ్రెస్కు ఉన్నది 5 మాత్రమే, కేవలం 5. 40 పైచలకు బీజేపీకి ఉన్నాయి. ఎస్సీలలో 70% ఎంపీలు బీజేపీకి ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అట్టడుగు వర్గాలు కూడా బీజేపీని గతంలో ఇది అప్పర్ క్లాస్ పార్టీ అనుకునేవాళ్ళు, ఇది లోవర్ క్లాస్. ఎప్పుడైతే మోడీ గారు రంగంలో దిగారా, బచ్చన చూడు, మన కుటుంబాలు పేద కుటుంబాలు, ఫ్రీ రేషన్, మరుగుదొడ్డి, మౌలిక సదుపాయం, అది ఒక సంస్కారానికి నిదర్శనం. గ్యాస్ స్టవ్, మౌలిక సదుపాయం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ మన వాళ్ళకు ఉండేదా? 50-60% వరకు ఉండపోయేది. ఇప్పుడు 99% అట్టడుగు పేద వర్గాలకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. వై? మోడీ గారికి తెలుసు, ఒక బ్యాంక్ అకౌంట్ అనేది అకౌంటే కాదు, ఆత్మగౌరవానికి నిదర్శనం.
అది మోడీ గారు అంత్యోదయ స్కీమ్ దాన్ని నడుస్తుంది. ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఆయన వల్ల ఏమైంది? భువనగిరికి బుచ్చన్న మీరు ఒక్కటి చెప్పండి, ఓ టీవీ తీసుకొని వెళ్ళండి ఓ రోజు. బూర నర్సయ్య గౌడ్ వికసిత యాత్ర, రాజగోపాల్ రెడ్డి కుటుంబ వికసిత యాత్ర, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీ భువనగిరి వికసిత యాత్ర. నేను ఏమేమి చేసిందో చూసి రండి. ఆయన ఏమైనా చేసిండా? ఎక్కడైనా కనిపించిందా? ఒక చిన్న మోరీ ఆయన ద్వారా ప్రత్యేకంగా కేంద్రం నుంచి వచ్చింది ఒక్కటన్నా ఉందా? ఏమీ చేయలేదా? ఉన్న ఒక మాట పార్లమెంట్ కొన్ని అన్ని జీరో. ఆయన చేసింది ఏంటంటే 2019 ఆయన ఆస్తులు డిక్లేర్డ్ 19 కోట్లు. ఈరోజు 500 కోట్ల పైచిలుకు అఫిడవిట్లో పేర్కొన్నాయి. ఇక అన్అఫీషియల్ ఇంకా చూపెట్టని ఇంకెంత ఉన్నాయో. అంటే ఇదంతా పదవితో వచ్చిందే కదా. పదవి రావటం, ఢిల్లీలో కూర్చోవటం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవటం, నార్త్ ఈస్ట్లో కాంట్రాక్టర్ తీసుకోవటం, వానికి పాపం అలవాటు లేని వానికి డబ్బులు దింపియటం, ఇంకో రకంగా మభ్య పెట్టేయటం, 1000 కోట్లు తినటం, ఇక్కడికి వచ్చి లక్షలు పంచటం. వీళ్ళ రాజకీయ వ్యాపారం. ఈ రాజగోపాల్ రెడ్డి అయితే పర్ఫెక్ట్ రాజకీయ వ్యాపారి, ఎవరు దొరకరు. చాలా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. ఆరోపణ కాదు, వాస్తవం చెప్తున్నా. నేను తప్పైతే నేను ఖండించు, మీరు చెప్పండి. ఆయన 2009లో మీకు అఫిడవిట్ ఇస్తా, ఆయన ఆస్తులు 19 కోట్లు, ఈరోజు 500 కోట్లు. నాది కూడా అఫిడవిట్ ఇస్తా. 2014లో నా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి. నాకు మీతో పాటు కొద్దిమంది ఆస్తులు అమ్ముకున్నారు, నష్టపోయినరు అనేది, అంటే నాకు తెలిసి మీకు ఇండస్ట్రీస్ ఏమైతే లేవు, వేరే వైద్యం తప్ప మీకు వ్యాపారం లేదు. వైద్యం కూడా హాస్పిటల్స్ కూడా ఏం లేదు, సొంతంగా హాస్పిటల్ లేదు. అది ఎన్ని ఆస్తులు మీరు లెక్క చెప్పండి. గొల్లూరు మీకు అఫిడవిట్ లేదు. 2014 అఫిడవిట్ చూడండి, 2019 చూడండి, ఇప్పుడు 2024 చూడండి. ఆ ఆస్తులు ఎటువైనాయి చూడండి. గొల్లూరు ఎయిర్పోర్ట్ పక్కన 39 ఎకరాలు అమ్మేసిండ్రా. ఈరోజు 6 కోట్ల ఎకరం మార్కెట్. గట్కేసర్ దగ్గర 4.5 acres హైవే రోడ్ కానుకొని రింగ్ రోడ్డు. మేడ్చల్ల హుడా లేవట్ల మొత్తం 20 ప్లాట్స్ డాక్టర్ ఉన్నప్పుడు కొద్ది కొనుక్కుంటే ఈరోజు 12-14 అమ్మిన, ఇప్పుడు 3-4 మిగిలినాయి అంతే. అదేవిధంగా అనేక ఫ్లాట్స్ అమ్మిన. పసుమామలలో మొన్నటికి 7 ఎకరాలు, అటు 4-5 కోట్ల ఎకరం ఉంటుంది హయత్ నగర్. సో ఈరోజు మార్కెట్ వాల్యూ వేసుకుంటే 200 నుంచి 250 కోట్లు. మీరు సింపుల్ 39 ఎకరాలు ఇంటూ 6 కోట్లు ఎంత అవుతుందో ఆలోచించాలి. ఎంపీగా పోటీ చేయకుంటే కనీసం ఒక 1000 కోట్లు మిగిలేవి లెక్కన. గుడ్డి లెక్కకున్నా కూడా 250-300 కోట్లు. ఈరోజు ఇదంతా నేను ఒక చిన్న కుటుంబం నుంచి ఒక డాక్టర్గా, టాప్ డాక్టర్గా ఉండి ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద, అప్పుడు ఎకరం తక్కువ ధర ఉన్నది కాబట్టి కొనుక్కోగలిగింది. అప్పుడు మా ఉన్న ప్రాక్టీస్లో 3 లక్షలు 5 లక్షల ఎకరం 10 లక్షల ఎకరం కొనగలిగినాం. ఈరోజు 30 ఏళ్లలో అది మెచ్యూర్ అయ్యి 3 కోట్లు 5 కోట్లు అయింది. ఈరోజు కానీ నాలో ఎప్పుడన్నా బాధ కనిపించిందా? పోరాట పటమే కదా. ఈరోజు కూడా పోరాట పటమే, అట్టడుగు వర్గాలకు పోరాట పటమే, కానీ నాలో ఎప్పుడన్నా బాధ కానీ కనిపించలే కదా. కానీ అసలు ఈ నాస్తులు ఫ్యాక్ట్ ఏంటంటే ఇంట్లో ఏమనలేదా? ఈ నాస్తులు మీరు సంపాదిస్తారు ఎవరన్నా కానీ, మీరు వరుసగా వైద్యం చేసి సంపాదించుకుని అమ్ముకుంటూ వెళ్ళిపోతే. సో ఒకటి ఏంటంటే కుటుంబం సహకరించకుంటే ఇవన్నీ చేయలేము కదా. చాలా పెద్ద సహకారం ఉన్నట్లు 100 కోట్ల రూపాయలు. మనసులో బాధ ఉండొచ్చు రాజకీయాలు పోయి, కానీ నాకు ఏదైతే ఇష్టమో ఇది ఒక వ్యసనం కదా. నా వ్యసనం పాలిటిక్స్ కాదు, నా వ్యసనం అట్టడుగు వర్గాల్ని సమన్యాయం తెప్పించాలి, ఆర్థికంగా బలోపేతం చేయడం అనేది నా వ్యసనం. రాజకీయంగా నాణ్యమైన విద్య వైద్యం ప్రభుత్వం ద్వారా చెయ్యాలనేదే
బలమైనటువంటి నా కోరిక, అది నా వ్యసనం. మనిషి ఎన్నిసార్లు పుడతాడు? అంతే కదా. సార్ మీకు దీన్ని మీరు మనసావాచ దాన్ని అనుకుంటున్నారు, దాన్ని ప్రొసీడ్ అవుతున్నారు. మొన్న కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం వచ్చిండ్రు. అది ఈసారి కేసీఆర్ యాత్రతో బీఆర్ఎస్లో కదలిక వచ్చింది, ఫ్లెచ్చింగ్ అవుతున్నది అనేది ఒకటి ఏంటంటే కేసీఆర్ చేతులు కాలేక ఆకలి పట్టుకుంటుంది. జనం మీకు చెప్పనా, నీకు 1,00,000 కావాలన్నా జనం, 50,000 మంది జనం కావాలన్నా, 20,000 మంది జనం కావాలా, జన సమీకరణ బట్టి ఉంటుంది. స్వచ్ఛందంగా వచ్చేది వేరు, జన సమీకరణ వేరు. అంటే కేసీఆర్ స్వచ్ఛందంగా రావట్లేదు. స్వచ్ఛందంగా వస్తే ఈరోజు వారు ఈ స్థాయిలో ఉండకపోదు కదా, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండపోతుండే కదా, పరిమితం కాకపోతుండే కదా. భువనగిరిలో పోటీ ఎవరి మధ్య? బీజేపీ బీఆర్ఎస్? న్యాచురల్లీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ చాలామంది, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఓటర్లు కూడా నాకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ సాబ్ మంచోడు, అభివృద్ధి పనులు చేశాడు. డాక్టర్ సాబ్ పార్లమెంట్ ఉంటేనే మంచిది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎవరో తెలియదు. ఆయన 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, కానీ ఆ 30 yearsలో ఏం చేసిండో, సొంత ఊర్లో శాలిగౌరంలో తెలియదు. పిల్లికి బిచ్చ పెట్టినటువంటి వ్యక్తి అని స్పెషల్ టైటిల్ ఉంది. ఈరోజు ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. రేవంత్ రెడ్డి క్లోజ్ అని ఒక ముద్ర ఉంది కదా, మీరు నాకు మీరే డబ్బులు పెట్టి చేయాలని ఇంకోటి విచిత్రం ఏంటంటే, మనం ఏదో కష్టపడి సంపాదించింది అంతో ఇంతో పెడుతున్నాం, మనం ఏదో చూసి చూడనట్టు మాకంతా 100 కోట్లు లేవు కదా, ఉన్నాయి అమ్ముకొని పెట్టుడే కదా. వాళ్ళు ఏంటంటే వీడేవాడు సార్ నాకు వాడు 10 లక్షలు ఇచ్చేసి మళ్ళీ లెక్క రాసుకొని, వాళ్ళు 2 మనుషులు వచ్చి ఎంతమంది అని లెక్క రాసుకొని మళ్ళీ 3 లక్షలు వాపస్ అని అడుగుతాడు అని. సరే బయట చెప్పరు కానీ ఎమ్మెల్యేలు లోపల వాళ్ళ వితిన్ వాళ్ళ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారేమో. కానీ మీరు మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఫలానా విషయాలు పెండింగ్లో ఉన్నాయని ఏమన్నా అదంతా మీకు నోటీసులో ఉందా? డెవలప్మెంట్ ఏంటంటే, ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలకు సమన్వయం చేయడం అనేది ప్రధాన పెండింగ్ అంశం. ఓకే, ఆత్మగౌరవానికి మించిన లేదు, ఇంకోటి లేదు కదా, అది నెంబర్ 1. ఇక అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఇన్ని చేశాను. ఒకటి ఐటీ హబ్, రెండోది ఇండస్ట్రియల్ కారిడారు, ఇది అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ ప్రాబ్లం కదా. థర్డ్ స్కిల్ ట్రైనింగు, మూసి ప్రక్షాళన, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీషన్ చేయటము. అదేవిధంగా ఇక్కడ రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా మార్చటము. ఈ భువనగిరి ఫోర్టు, యాదాద్రి టెంపుల్, బస్వాపూరు, ఏదైనా జైన మందిరం, వీటన్నిటిని టూరిస్ట్ సర్కిల్గా చేయటం, ఇవన్నీ మన ఎజెండాలో ఉంది. డాక్టర్గా దేశవ్యాప్తంగా మీకు ఒక నేమ్ ఉంది, మొత్తం కంట్రీ వైడ్ మీకు అది ఉంది. నరేంద్ర మోదీ, జేపీ నడ్డా ఇలాంటి వాళ్ళ దృష్టిలో మీ పట్ల వారికి ఉన్న కన్సర్న్, సెంటర్కి ఏమన్నా తీసుకున్నామని ఏమన్నా ఉన్నారా? ఎట్లా ఉంది వాళ్ళకి? మనము కర్మయోగివి, మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తుంటాం, తర్వాత చూద్దాం. లక్ష్యం మాత్రం ఈడాడు బూర్ నర్సయ్య గారు. నా జీవితకాలంలో మీరు చూడండి, రాసి పెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సమన్వయం చేపించి బూర్ నర్సయ్య గారు చూస్తుంటే చూడండి. ఎంత మంచి ట్రీట్మెంటో మీది. మీరు పొయిటిక్ ఎక్స్ప్రెషను, పొయిటిక్ తర్వాత పేర్లు పెట్టడం వాటికి. ఇందాక మీరు అన్నారు బాహుబలి కాదు బెలూన్లు అన్నారు వాళ్ళని ఇద్దరని. అంటే పోలికలు అంతా బాగున్నాయి. మీలాంటి వాళ్ళ రాజకీయంలో ఒకసారి తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ ఉన్నది, తర్వాత మీరు పరిచయం అప్పటికి ఉద్యమంలో ఉన్నారు, డాక్టర్ సాబ్ మాకేందులో తెలంగాణ మొత్తం తెలుసు. ఈసారి టఫ్ కదా, టఫ్ని గెలుచుడే ఇది కదా. ఇప్పుడు ఏది లూజ్ ఉండదు. ఇప్పుడు ఒకటి భువనగిరి, ఉమ్మడి జిల్లాలో భువనగిరి తోడు టఫెస్ట్ సీట్ ఇన్ తెలంగాణ, తెలుసా? వెరీ టఫ్, అంతే కదా. నేను ఈజీ అంటలే, కానీ నా వెనక మోడీ ఉన్నాడు, ముందర బూర్ నర్సయ్య గౌడ్ ఉన్నాడు, పక్కన మా క్యాడర్ ఉన్నది, ముందర ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగు నమ్ముకున్నా. ఓ నిబద్ధత నాకున్నది. మోడీ గారికి ఎంత నిబద్ధత ఉందో బూర్ నర్సయ్య గౌడ్కు నిబద్ధత ఉంది. గ్రామాల్లోకి నిజంగా గ్రాస్ రూట్లోకి ప్రచారం రూపంలో వెళ్ళిందా? నిజంగానే బేసిక్గా ఈ రాములవారి అక్షింతలు లేకపోతే కనుక అవి ఎక్కువ. ఇప్పుడు రాములవారి డిస్కషన్ ఎక్కడన్నా ఉందా చెప్పండి? ఇప్పుడైతే మరి లేదు కదా, బయట మాట్లాడారు. అది ఒక ఆధ్యాత్మికంగా చేసింది, కానీ ఇప్పుడు ఓట్ల కొరకు చేసింది. మీరు అపార్థం చేసుకున్నారు చాలామంది. ఈరోజు ఓన్లీ మోడీ మీద కదా 99% డిస్కషన్ అందా మోడీ డెవలప్మెంట్. భారతదేశం బాగుండాలి, వికసిత్ భారత్ కావాలి,
అంతేగాని అదే రామాలయం ఉంటే మరి 90% పబ్లిసిటీ రామాలయం మీద ఉంటుంది కదా. ఎక్కడైనా మేము మెన్షన్ చేస్తున్నావా? అసలు నేను ఎక్కడ నా స్పీచ్లో ఎప్పుడు రామాలయం గురించి ఎప్పుడో 10 సార్లు 20 సార్లు మాట్లాడితే పాసింగ్ అందరూ సార్ రామాలయం అంటే గుర్తొస్తుంది. అదే ఆధ్యాత్మికం, ధార్మికం. గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తాం. మా వాళ్ళందరూ ఏంటంటే 2 లక్షలకి మినిమం వస్తుంది సార్ అంటారు. 2 लाख 2 लाख 2 lakhs వస్తుంది మనకు మెజార్టీ అంటారు చాలామంది. అని ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ అంతా అది ఉండదు. నేను పోయినసారి ఓడిపోయినప్పుడు 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే కదా. చెప్పండి. ఇప్పుడు బీజేపీలో ఉన్న కసి వేరే వాళ్ళకు ఉండదు కదా. వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ కార్యకర్తలాగానే ఉంటారు కదా, కింద హానెస్ట్గా పనిచేయడము, దానికి కట్టుబడి ఉండడము, పబ్లిక్ని ఆదరించడం. అంటే సిద్ధాంతక పార్టీలు కాబట్టి కమ్యూనిస్ట్ అని కాదు కానీ వాళ్ళకి సిద్ధాంతంగా ఉంటారు. ఇప్పుడు కమ్యూనిస్టులు ప్యూర్ ఉంటే ఇట్లా ఉండకుంటుంది, అన్ని తుడుచుకుపోయింది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు కానీ ఇప్పుడు అందరూ ప్యాకేజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీ పవర్లో ఉంటే దాన్ని ఎమ్మటి 1 సీట్ 2 కేసులకు 10 లక్షలకు, ₹1 కోటి, ₹5 ప్యాకేజ్ కదా. మీరు ఎంత గౌరవం చెప్పండి. మునుగోడు బై ఎలక్షన్లో పొలోమని ఊరికి అందరు ప్యాకేజ్ తీసుకొని వచ్చారు. దాంతో సగం పరుపోలే చెప్పు కూర్చోనా. నువ్వు లెఫ్టిస్టువే కదా ఒకప్పుడు. ఇప్పుడు అంబేద్కరిస్ట్. ఇక నేను ఎవరైనా ఆఖరికి అంబేద్కరిస్ట్ కావాల్సిందే. హ్యుమానిటీ. ఇప్పుడు అక్కడ సిపిఎం కూడా పోటీలో ఉన్నారు. అదే నాకు ఆచారం. సిపిఎం ఉంటే ఉండని. ఎవరో సీతారామన్ అని ఆయన నన్ను పర్సనల్గా మాట్లాడుతాడు. అది నాకు ఎన్నోసార్లు వచ్చిండు. జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో ముఖం సీతారామలా అక్కడేమో బిస్కెట్ వేసినట్టున్నాడు రాజగోపాల్ రెడ్డి. ఆయన స్క్రిప్ట్ ఈయన చదువుతున్నాడు. ఓన్లీ పార్టీలు సహకరించట్లేరు, ఒంటరిగా చేస్తున్నాడు, బీసీలు ఓన్లీ కులము మతం తీసుకొస్తున్నాడు. ఏమన్నా పెద్ద మనిషి ఏమన్నా ఉందా? అనొద్దు కానీ వాళ్ళు ఇచ్చే బిస్కెట్ల కొరక ఈ వయసులోకి అట్లా మళ్ళీ నా దగ్గరకు వచ్చాం. డాక్టర్ సాబ్ నువ్వే స్ట్రాంగ్ బీసీ వాయిస్, నువ్వే బడుగు బలహీన వర్గాలకు ఏకైక ప్రతినిధివి, నువ్వే ఎవరికి లొంగవు అని నా దగ్గర వచ్చి మాట్లాడతాడు. నేను అంటే వీళ్ళకు చీము రక్తం సిగ్గు శరం ఉండదా? ఎస్, బీజేపీని విమర్శించు, డెవలప్మెంట్ విమర్శించు, సిద్ధాంత విమర్శ ఉండాలి. పరస్పరం మాట్లాడుకోవచ్చు, నష్టం లేదు. తీవ్రంగా విమర్శించు, మంచి ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. పర్సనల్గా అది నేను పర్సనల్గా ఇంతవరకు ఎవరినన్నా మాట్లాడినా? రాజగోపాల్ రెడ్డి మాట్లాడినా అరే మళ్ళీ ఎన్నికల తర్వాత ముఖం చూసుకుంటాం. సిద్ధాంత్ నువ్వేం చేసినావు, ఏం డెవలప్ చేసినావు, నువ్వు ఎంత ఆస్తో సంపాదించావు, గదే కదా. సరే ఓకే, ఈసారి అంటే ఇన్ని అంశాల మధ్య నరేంద్ర మోడీ మీకు ఇంతకుముందుకున్న ఎంపీ ఉండడం ఒకటి, తర్వాత మీ పైన అవినీతి ఆరోపణలు ఏం రాలేదు పలానా దగ్గర ఉన్నాయా? వచ్చాయి నా దగ్గర వస్తాయి నీతి ఆరోపణలే వస్తాయి. చాలామంది అంటారు డాక్టర్ సాబ్ ఇట్లా ఇంత నీతిగా ఉంటే బాగుండదు అంటారు, రాజకీయాల్లో ఇంత హానెస్ట్ ఉంటే బాగుండదు అంటారు. మీకు గెలవడానికి మొత్తం 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక రౌండ్ అయిపోయిందా మొత్తం తిరగడం? దాదాపు నేను ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. బీఆర్ఎస్ విడినప్పటి నుంచి గ్రౌండ్లోనే ఉన్నారు మొత్తం. ఉద్యమం 15 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా గ్రౌండే, అది ప్యూర్ గ్రౌండ్. 5 ఏళ్ళ ఉద్యమ కాలం తర్వాత ఎంపీ కాలం తర్వాత మాజీ ఎంపీ కాలం ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నామా? తిరగడమే. అందరికీ సుపరిచితులమే కదా. ప్రతి ఊర్లో 80% విలేజెస్లో నా మార్క్ డెవలప్మెంట్ ఉంది, కనబడుతుంది. విజిబిలిటీ ఉంటుంది. నిన్న 5 ఊర్లు పోయొచ్చాను. 5 ఊర్లో ఒక దగ్గర వాటర్ ప్లాంట్, ఓ దగ్గర సీసీ రోడ్డు, ఓ దగ్గర కమ్యూనిటీ భవన్, ఓ దగ్గర ఎల్ఈడి లైట్స్, బాహ్యమాస్ట్ లైట్స్, అది ఉంది పబ్లిక్లో, అది ఉంది. కానీ బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు మొత్తం మీకున్న? మీ సర్వేలు అవి చేసుకుంటారు కదా, ఎట్లా ఉంది, ఎన్ని సీట్లు రావచ్చు అనేది? బీజేపీ అయితే కాంగ్రెస్ 2కు పరిమితం కావచ్చు, మ్యాక్స్ 3. ముఖ్యమంత్రి నేను చెప్తున్నా, ఎలక్షన్ నువ్వు రాసి పెట్టుకో. కాంగ్రెస్కు 2 లేకుంటే 3 నువ్వు రాసి పెట్టుకో. 2 లేదా 3 కాంగ్రెస్కు, బీజేపీకి మిగతాయి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, పోటీలో ఉంటుంది. మరి ఇంత నేను అడిగిన దానికి మీరు చెప్పి మరి 3 నువ్వు జూన్ 4th నాడు మళ్ళీ ఇంటర్వ్యూ చేయి. తప్పకుండా. నీకు ఏది గెలుస్తుంది కాంగ్రెస్ చెప్పు?
నేను అంటే ఖచ్చితంగా ఏది గెలిస్తే చెప్పరాదు. నేను ఇక చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను గ్రౌండ్లోకి నేను తిరిగి రాలేదు, నేను చూడలేక నేను చెప్పలేకపోతున్నా, గన్ షాట్ నేను చెప్పలేకపోతున్నా. నేను అక్కడక్కడ జరుగుతున్న చర్చ అంటే నాకున్నది అంటే బీజేపీ గెలవడానికి స్కోప్ ఏడుందనే భావనతో ఉన్నవాని నేను. ఒకటి ఆదిలాబాద్లో గెలిచింది కదా, నువ్వు మిడిల్ క్లాస్లో ఎందుకు అక్కడక్కడ అంటున్నారు మోడీ మునుపటి కంటే మిడిల్ క్లాస్ నేను చెప్తున్నా కదా, ఉపాధి హామీ వర్కర్స్ కూడా 80% మోడీ ఉండాలి. ఎందుకంటే వారి పథకాలు అన్ని ఉచిత బియ్యం అందింది, కరోనా టీకా అడిగింది, ఇంద్రధనుస్ టీకా పోతుంది, మరుగుదొడ్లు వచ్చినాయి, గ్యాస్ స్టవ్ వచ్చింది, మహిళలకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఇవన్నీ వచ్చినాయి, వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ పైసలు. మోడీ పైసలు అంటే తెలుసు కదా, కిసాన్ సమ్మాన్ 6,000 టైంకు పడతాయి. మీ గెలుపుకు ఎవరి కారణమై ఉంటారని మీరు అనుకుంటున్నారు? మోడీ, మా ఆర్గనైజేషను, నేను, మా ఓటరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మచ్. వారి గురించి అంటే తెలంగాణ ఉద్యమంలో ఉండడం ఒకటి, రెండోది ఆయన అఫిడవిట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రత్యేక దాని గురించి ప్రస్తావించిన అవసరం లేదు. వారి పాతది కొత్తది రెండు చూస్తే చాలా విజిబిలిటీ ఉంటుంది, ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, దాన్ని చూడవచ్చు. తనకున్న తన పని, తన పైన ప్రజలకున్న అభిప్రాయము, నరేంద్ర మోదీ, ఇవి తన గెలుపుకు అవకాశాలని తప్పకుండా గెలుస్తారనే ధీమతో ఉన్నారు బూర నరసింహగౌడ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.